ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే, మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది. ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరే ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పు, త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో, జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగట్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడటం లేదా నీకు? వద్దు, వదిలేయండి వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్లో ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. తీ త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే చెప్పండి అన్నయ్య. ఓకే అండి. आज क्यों लगने लगा है सब कुछ हंसी, जैसे कोई आ गया है अपना साही। नई सी है ये बातें, रातें अफसानी क्यों है? क्योंकि तू ज़माने में हम मोहब्बत को मिले, इशारों
ఏంటి అసలు మీరు ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. ఆ, సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ, ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విషయాలతో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా
ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టు. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. సీ యూ. అయితే మమ్మల్ని చేయమంటావా? సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్. ఢిల్లీకి నన్ను తీసుకెళ్ళమంటావా? ఇదేమైనా వీళ్ళు అనుకున్నారా? చేయండి, ఇక్కడ నుంచి చేయండి. అరే ఇక్కడ ఇవన్నీ కుదరవు తమ్ముడు. 2 బాక్సులే కదా సార్. ఇంత పెద్ద స్టేషన్ లో ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఇబ్బంది అవుతుందో అవ్వదో కాదు, మీకు అర్థం కావడం లేదా? వెంటనే తీసేయండి ఇక్కడ నుంచి. ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇదే మీ ఇల్లు కాదు, రైల్వే స్టేషన్. మళ్ళీ మళ్ళీ చెప్పను. వెంటనే బాక్సులు తీసేయండి. సార్ ఒక్కసారి చెప్పేది వినండి సార్. సార్ మీకు టీ. సార్ పార్సిల్ రూమ్ బయట ఏదో గొడవ జరుగుతుంది సార్, వెళ్ళి చూడండి ఏమైందో. మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా బాబు? అరే నా టైం ఇప్పటికే 30 నిమిషాలు వేస్ట్ చేశారు మీరు. లేదు లేదు ఒక నిమిషం. ఏమైంది సార్? వీళ్ళు రేపు సాయంత్రం 7 గంటలకి టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైన్ ఫుల్ ఉంది. ఇంత పెద్ద పార్సిల్కి ప్లేస్ కూడా లేదు. సార్ డిపార్చర్ లిస్ట్ అయితే ట్రైన్ మొదలయ్యే 1 గంట ముందే ప్రిపేర్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ నుంచి తీయండి. సార్ కొన్ని సీట్లు టీటీ చేతిలో ఉంటాయి. ఆఖరి నిమిషంలో అవసరమైన వారికి సహాయం కోసం. సార్ ఢిల్లీ ట్రేడ్ ఫేర్ కి కార్పెట్లు చేర్చడం చాలా ముఖ్యం. దయ చూపించండి సార్, దయ చూపించండి. పైకిలే. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదో ఒకటి చేయండి సార్. 1 రోజు కోసం ఇక్కడే ఉండనిస్తే గనక. ఓపెన్ చేసి చూపించు. కార్పెట్స్ అంతే సార్. అయితే ఓపెన్ చేయి. దీనికోసం ఒక సుత్తి అవసరం పడుతుంది సార్. సుత్తి లేదు. మా దగ్గర సుత్తు ఉంది కదా. అమిత్ ఇవ్వు. ఇదిగో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయి. సరే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇంత పెద్ద బాక్సులు ఇక్కడ ఉండకూడదు. ఓ పని చేయండి. వద్దులే, ఇటువైపు ఆ కార్నర్లో పెట్టండి. 6 గంటల తర్వాత అయితే మా బాధ్యత కాదు, తీసి పడేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. కానివ్వండి. సార్ ఎవరు జాలిగా అడిగినా కూడా మీరు ఒప్పేసుకుంటున్నారు సార్. పండిట్ గారు మళ్ళీ గొడవ పెడతారు. లాస్ట్ టైం యాపిల్ బాక్సులు కూడా ఉంచనివ్వలేదు, అంతలా అరిచారు. ఇలా ఆఖరి నిమిషంలో బుక్ చేసుకున్న వాళ్ళు మీ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటున్నారు సార్. ఇలా చూడు అమిత్, ఎప్పుడైనా అవకాశం దొరుకుతున్నప్పుడు సహాయం చేస్తూ ఉండు. రేపు ఏదో ఒక రోజు మీకు కూడా ఇలాంటి అవసరం అయినప్పుడు ఖచ్చితంగా మీకు చేస్తారు. ఆ బాక్సులు తీయించండి. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను, ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి.
సరే ఏం పర్వాలేదు, అంతా బానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది, ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంబాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసిన సినిమాలు కూడా వింటరా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడ్డం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. 2 అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చెయ్యం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రానివ్వు రషీద్ అన్నా. అసలు విషయం ఏంటంటే సార్, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. సమాధానం మేం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీరు అడిగిన ఆర్డర్ పంపిస్తాను. మీరింకేమైనా ఆర్డర్ చేస్తారా? లేదు. సమయం వచ్చేసింది. మనం ఈ మిషన్ని పూర్తి చేయటానికి. వీళ్ళ రక్తాన్ని ఎంత పారేలా చేయాలంటే మ్యాప్లో కూడా మన పేరు తీయాలంటే భయపడాలి. మొదలుపెట్టు. రియాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టు. చెప్పు. ఇవాళ ఉదయమే మనం మొదటి అడుగు పెట్టేశాం సార్.
స్టేషన్లో బాక్సెస్ ఉంచాము. మేము సంతోషంగా మా జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. త్యాగాలంటూ ఏమీ లేవు. ఈ మురికి దేశం కోసం మన శరీరంలో నుండి ఒక్క చుక్క నెత్తురు కూడా రాలతో. మన లక్ష్యం మీ మనసులో నాటుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. బాంద్రా టెర్మినల్ నుండి జమ్మూ వస్తున్న స్వరాజ్ ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం 7 గంటలకి స్టేషన్ చేరుతుంది. ఆ పాసింజర్స్ యొక్క స్వాగతం మనం నలుగురం చేస్తాం. ఇందులో దాదాపు 500 మంది భక్తులుంటారు. వారి కలలు, వారి ఆకాంక్షలు, ఎవ్వరి కోరికలు కూడా పూర్తి కావు. మన తుపాకీలో ఉన్న ఒక్కొక్క బుల్లెట్ పైన ఒక్కొక్క హిందుస్థానీ పేరు రాసుంటుంది. మనం ప్రాణాలివ్వడం కాదు, ప్రాణాల్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. హలో, స్టేషన్ రోడ్ ముసాఫిర్ ఖన్నా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో నలుగురు స్టే చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర గన్ చూశాను. సార్, టిప్ ఆఫ్ దొరికింది. ముసాఫిర్ ఖానా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో నలుగురు గన్స్తో కనిపించారు. నీ సోర్స్ రిలయబుల్లేనా? సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని రోజుల ముందు ఫ్లాగ్ చేశారు ఫిదాయిన్ సిటీలో అటాక్ కాబోతుందని. ఇది బహుశా దానికి సంబంధించింది కావచ్చు. ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక టీం తీసుకెళ్లి హోటల్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయి. సార్, మేజర్ విశాల్ కుమార్కి ఫోన్ చేయి ఇమీడియట్లీ. రైట్ సార్. మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. మమ్మల్ని రమ్మంటారా సార్? వీ నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్, రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎనీ మూమెంట్ అవుట్ సైడ్? నెగిటివ్ సార్. రోజర్ దట్. మూవ్ శంషేర్. ఫర్దర్ రూమ్స్ అన్ని చెక్ చేయడం స్టార్ట్ చేయి. Yes, sir. శంషేర్, ఫాలో మీ. షార్ట్ రేంజ్ కాంబాట్ బడీ. రోజర్ దట్ సార్. ఏమైంది బాబు? అంతా బానే ఏం ఉంది కాలేదు. కదా? మీరు లోపలే ఉండండి, ఏం కాదు. డోర్ మూసే ఉంచండి. మమ్మల్ని వదిలేయండి.
ముందుకు రాగండి, ముందుకు రాగండి. నన్ను నమ్ము, నేను ఎవరు ఏం చేయరు. గన్ కింద పడే. మీ ఆర్మీ వాళ్ళకి ఇంకా పోలీసులకి రోడ్ క్లియర్ చేసి నన్ను వెళ్ళనిమని చెప్పండి. మమ్మల్ని నమ్ము, వాళ్ళని వదిలే. మీకు వినబడడం లేదా? తుపాకీ కింద పెట్టండి. అదే పద 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 పద. చెప్పేది వదిలే. వెనక్కి వెళ్ళండి. వదిలేయ్, వదిలేయ్, వెపన్ వదిలేయ్. నీ వాళ్ళు అందరూ చనిపోయారు, వదిలేయ్. ఒకవేళ నిన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాళ్ళం. కింద పెడుతున్నాను, తుపాకీ కింద పెడుతున్నాను. వాడి మాటలు వినకండి సార్. నన్ను నమ్మండి. షంషేర్, వెపన్ డౌన్. డోంట్ డు దిస్ సార్. షూట్ చేయొద్దని చెప్పాను కదా ఫర్దేన్. అతను మిమ్మల్ని కాల్చేవాడు సార్. హీస్ రైట్ సార్. వన్ మోర్ టెర్రరిస్ట్ డౌన్. రోజర్ సార్. జై హింద్ సార్. వాట్స్ యువర్ అప్డేట్? ఇద్దరు పారిపోయారు సార్. నాకు తెలిసి స్టేషన్ నుండి వెళ్ళిన ప్రతి బండిని ఇంటర్సెప్ట్ చేసి వెతకాల్సి ఉంటుంది సార్. పద 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 పద. అదిగో మన బండి, పద. పద పద పద. రే, ఎటు వెళ్ళకు. ఆ కాకి వాళ్ళ ఆట మొదలైతే నాకు ఫోన్ చేయి. రియాజ్ అన్న, మాల్ ఎప్పుడు మనకి అందుతుందంటావు? అతి త్వరలోనే ఇన్షాల్లా. చూడు బాయ్, ప్లాన్ ఎంత వరకు వచ్చింది? అల్లా దయ వల్ల మన ప్లాన్ పూర్తయిపోతుంది. ఇన్షాల్లా మిషన్ పూర్తవుతుంది. గెస్ట్ హౌస్ నుంచి మీరు రికవర్ చేసిన వస్తువులతో సమాధానం వెతకడం చాలా కష్టంగా ఉంది. ఈ మ్యాప్లో మార్కులేం లేవు, బ్యాగ్లో అన్ని బట్టలే ఉన్నాయి, ఇంకా ఈ గన్స్. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కడైనా ప్రాణాలతో దొరుకుంటే మనకు హెల్ప్ఫుల్గా ఉండేది. ఏం పర్వాలేదు సార్. రాబోయే కొన్ని రోజుల్లో జమ్మూలో ఏదైనా మేజర్ ఈవెంట్? అసెంబ్లీ సెషన్ మొదలు కాబోతుంది, బహుశా దానికి రిలేటెడ్ కావచ్చు. పవర్ఫుల్ జనాలు ఉంటారు అక్కడ. యువర్ రైట్ సార్, వాళ్ళు ఎవరైనా టార్గెట్ కావచ్చు. చూద్దాం. ఐ హోప్ ఈ విరిగిన ఫోన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చేమో. సార్, సార్, సేఫ్ ప్లేస్ లో ఉన్నాను. రేపటి ఉత్సవానికి సిద్ధంగా ఉన్నాను నేను. మనిద్దరి వ్యక్తులు ఈ క్రూరుల చేతిలో చనిపోయారు. వాళ్ళు లేకుండా ఈ ఉత్సవం సాధ్యం కాదు. సమయం పడుతుంది. కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను, త్వరలోనే చెప్తాను. సార్, డేట్ ఫిక్స్ అయింది. మన లక్ష్యం నిలకడగా ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేను. వస్తువులన్నీ జాగ్రత్తగా ఉంచండి. త్వరలోనే చెప్తాను మీకు. ఖుదాఫీజ్.
సార్ ఎనీ అప్డేట్? త్రివేణి, నేను మీకే కాల్ చేయబోతున్నాను. వీఆర్ ట్రైయింగ్ టు ట్రయాంగులేట్ ద లొకేషన్. ఏదైనా తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రోజర్ దట్ సార్. సార్ జమ్మూ రూమ్ నుండి మాకు ఒక హ్యాండ్ గన్, ఒక మ్యాప్, అలాగే కొన్ని బట్టలు దొరికాయి సార్. అంతే సార్. ఇంటెలిజెన్స్ నుంచి న్యూ అప్డేట్ ఏంటంటే అటాక్కి 10 నిమిషాల ముందు కాల్ వచ్చింది, అలాగే 4 నిమిషాలు మాట్లాడారు. లొకేషన్ ఐడెంటిటీ గురించి తెలియలేదు కదా? లేదు సార్. ఒకవేళ ఎవరైనా మనకు దొరుకుంటే ఏదైనా తెలుసుండేది. నువ్వేం ఫీల్ అవ్వకు త్రివేణి. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. నువ్వు నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. వాడు ఫైర్ చేస్తే మనం రెస్పాండ్ అయ్యాము. ఐ నో సార్, బట్ ఇట్ వాజంట్ గుడ్ ఎనఫ్. మనం పట్టుకుని ఉండాల్సిందే. ప్రతి ఒక్క కళ నిజం అవదు, కానీ నీ కళ మాత్రం నిజమైంది. నీ లీవ్ అప్రూవ్ అయింది. వెళ్ళు, గెట్ మ్యారీడ్. సార్ నేను ఇప్పుడే వదిలి వెళ్ళలేను సార్. సార్ జమ్మూపై అటాక్ జరగబోతోంది. ఐ కాంట్ లీవ్. త్రివేణి సార్ ప్లీజ్ సార్. ఓకే. కాజల్ ఆ గారు, లిస్ట్ మొత్తం అది సార్. ట్రైన్ నెంబర్ 14646. దాని ప్యాసింజర్స్ లిస్ట్ ఉందా? సార్ అదే చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మావాడు వెళ్తున్నాడు. సరేనా? ఇదేంటిది? సార్ అది ఇద్దరు పేద ప్యాసింజర్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ప్యాసింజర్సా? సార్ అంటే వాళ్ళకి టికెట్ దొరకలేదు కనుక ఇవాళ సాయంత్రం టీటీతో మాట్లాడి పార్సల్ వ్యాన్లో ఎక్కించాలనుకుంటున్నారు. మరి మీ ఇంట్లో పెట్టించుకోవచ్చు కదా. ఎంత మనుషుల్లా ఉన్నారే. కార్పెట్లు ఉన్నాయి సార్, మొత్తం అన్ని నేను చెక్ చేశాను. నీ జాలిగుణం ఒకరోజు అందరి ప్రాణాలు తీస్తుంది. బుకింగ్ అవ్వకపోతే అది నా స్టేషన్లో కనిపించకూడదు. అలాగే సార్. బయటపడండి వీటిని. కూలీ ఇట్రా. సార్ బయట తీసుకెళ్ళండి. ఈ డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్తుంది? రియాజ్ అన్న, చేపలు వచ్చి వలలో పడ్డాయి. స్టేషన్ మాస్టర్ బాక్సుల్ని బయటికి పంపాడు. ఇవాళ మన మిషన్లో కొన్ని మార్పులు జరగచ్చు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే బాయ్. అలాగే ఫోన్ వదిలే, ఒకే చోటు ఉండు. అలాగే బాయ్. సార్ సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. సూరజ్పూర్ బ్రిడ్జ్ దగ్గర నిన్నిద్దరు వ్యక్తులు కలుస్తారు. నేను ఆ బ్రిడ్జికి దగ్గరలోనే ఉన్నా. ఎక్కడున్నారు సార్? ఎదురు చూడు, అక్కడే కలుస్తారు. నా తలరాత ఎలా ఏడ్చిందో. ఇప్పుడు వీళ్ళ కోసం కూడా ఎదురు చూడాలి. ఎస్ సార్. త్రివేణి, ఏ ఫోన్ నుంచి అయితే కాల్ వచ్చిందో దాని జీపీఎస్ ట్రయాంగులేట్ అయిపోయింది. ఆ టైంలో కాలర్ జమ్మూ స్టేషన్లో ఉన్నాడు. ఓకే సార్. జమ్మూ స్టేషన్ వైపు వెళ్ళు. స్వర్గానికి దారి తెలుసా నీకు? రండి. సామాన్ ఇంతవరకు మాకు చేరలేదు. అదొచ్చి చేరుతుంది, అలాగే ఇద్దరు మనుషులు కూడా. ఇవాళ మాత్రం డేట్ ఫిక్స్. సార్, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి. సమయం వచ్చినప్పుడు నీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు సామాన్ తీసుకెళ్ళడానికి టెంపో సిద్ధం చేయి. ఆ దేవుడి వల్ల మిషన్ సక్సెస్ అయితే ఇన్షాల్లా మమ్మల్ని తిరిగి నువ్వే తీసుకొస్తావు. అలాగే సార్. అలాగే నీ ఫ్రెండ్ని దగ్గరే ఉంచుకో. అలాగే సార్. అరేచ్చా, మీరు వెంటనే దిగండి. వాళ్ళు కానీ మిమ్మల్ని నాతో చూస్తే 1000 ప్రశ్నలు అడుగుతారు. దిగండి వెంటనే. మసూద్ బాయ్ దగ్గరికి మేము చేరుకోవాలి.
అరే నేను అక్కడికి తీసుకెళ్తాను. అడవి నుండి అవతల జంక్షన్కి చేరుకోండి, మీకు అర్థమవుతుందా? మనం అక్కడ కలుద్దాం. వెళ్ళండి, దిగండి. హేమంత్, ట్రక్కును సరిగ్గా చెక్ చేయండి. అరే వాళ్ళిద్దరు అడవిలోకి పారిపోతున్నారు. పదండి. ట్రక్ ఆపు, ట్రక్ ఆపు. ఎవర్రా నీ ట్రక్ నుండి పారిపోతున్నారు? అది వాళ్ళు లిఫ్ట్ అడిగారు సార్. అలాగా, నాకేం ముందు తెలీదు. నువ్వు బండి దిగు, నీకు లిఫ్ట్ నేను ఇస్తాను. అయ్యో సార్, కేవలం యాపిల్ పండ్లు తీసుకెళ్తున్నాను. ఆగండి, చెప్పేది మీకు ఆగండి. కాపీ దట్ సార్. చూడు, ఆ ట్రక్లో ఏం లేవు. ఇందులో ఏమైనా దొరికిందా? మొత్తం చూస్తే నేను దొరకలేదు సార్. సరే అయితే వెళ్ళనివ్వు. అక్కడ ఇద్దరు పట్టుబట్టారు. ఇక్కడ వీళ్ళందరినీ వదిలిపెట్టి. అలాగే సరే సరే, పని ముందు పని, పని పని ముందు పని. ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్, త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య, మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు, రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది. తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. సరే, ఒక విషయం చెప్పు. త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? మీరెక్కడికి వెళ్తున్నారు? ఢిల్లీ ఏమైనా దొరికిందా శంషేర్? లేదు సార్, సర్చింగ్. సార్, నా ట్రైన్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. ఫర్దీన్ సార్, ఫర్దీన్ సార్. బ్యాగ్ ఓపెన్ చేయండి. ఎందుకు పరిగెడుతున్నావు? సార్, ఇందులో ఏమి లేవు సార్. సార్, స్ట్రీట్ లైట్ పార్ట్స్. ఏమి లేవు సార్, నిజంగా ఏం లేవు సార్. నన్ను క్షమించండి సార్. సార్, ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు సార్. అవి అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్. సార్, నన్ను క్షమించండి సార్. క్షమించండి సార్. నీ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదరా, వెళ్ళి పని వెతుక్కో. అలాగే సార్, అలాగే సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయను సార్. ఇంకెప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ మీద చేయకూడదు, సరేనా? సరే సరే, సార్, పో. క్షమించండి సార్. పో. స్టేషన్ మాస్టర్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇదోసారి చూడు. ఇది ఇదొద్దు, బాగుందా? ఇదొద్దు, ఇదొద్దు. ఇదొద్దా?
హలో. ఎప్పటి నుండి కాల్ చేస్తున్నాను. సరే ఫోన్ స్పీకర్ ఆన్ ఉంది. అరే వా, డిస్క్లైమర్ భలే ఇచ్చారు. కాదు కదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అరే సెలవు సంగతి ఏమైందిరా? అమ్మ సడన్ గా పని పడింది, అది కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాను. నో ఎక్స్క్యూజ్ ఆఫ్టర్ దట్. పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. త్వరగా రండి. ఇప్పుడు కూడా లౌడ్ స్పీకర్ లోనే మాట్లాడతావా, తీసేస్తావా? హా, ఐ మిస్ యూ. మీ టూ. మీకు ఇంకా కొన్ని రోజులు పడుతుందా? లేదు, కాస్త టైం పడుతుందా అంతే. త్వరగా రండి. వస్తాను. సరే, పని చూసుకోవాలి. బాయ్. సీ యూ. ఎవరు బాక్సులు ఇవి? ఫర్దీన్, దీన్ని తెరవడానికి ఏదైనా తీసుకురా. ఆ రెండోది కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయి. సార్, కార్పెట్లు ఉన్నాయంతే. అన్ని కార్పెట్సే సార్. క్లోజ్ చేయండి. నజ్మా, ఇలా కోప్పడి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? చాలా ఆపు అష్రాఫ్. నిజాన్ని నువ్వు పక్కదారి పట్టించాలని చూడకు. మా ఇంట్లో వాళ్ళకి ఇది బాగా తెలుసు, నేను ఇంకా ఇది చేయలేను అని. అలాగే అమ్మ నాన్నలతో కలిసే కదా ఉంటుంది. వాళ్ళకి దీని గురించి ఏమీ తెలీదా? ఏ ప్రపంచంలో ఉన్నారు మీరు? నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా. కాస్త టైం ఇవ్వు నాకు, అన్నీ సెట్ చేస్తాను. ప్రతిసారి అదే సేమ్ లైన్, ఎప్పుడు చూసినా అవే అబద్ధాలు. నాలో ఇంకా ఓపిక చచ్చిపోయింది అష్రఫ్. మీరు మీ టికెట్ చూడండి, ఎప్పుడు చేరుకోవాలి? ఇంకా టైం ఉంది కదా, టీ తాదావా? హలో సార్. అష్రఫ్ విను. స్టేషన్ ఏరియా ఇంకా మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ చేయాల్సి ఉంది. టెర్రర్ థ్రెట్ ఉంది. ఇప్పటికిప్పుడే అంటే సార్? ఇది ఎమర్జెన్సీ, వెంటనే వెళ్ళు. చెప్పండి, పర్వాలేదు చెప్పండి, ఏం కాదులే. ఇదేం కొత్త కాదు కదా. నజ్మా, అలాంటిదేం లేదు. జమ్మూలో కాస్త గందరగోళంగా ఉంది. అటాక్ జరిగే అవకాశం ఉంది, అందుకే యాక్షన్ తీసుకోక తప్పదు. మరి మన మధ్య ఉన్న గందరగోళం సంగతి ఏంటి అష్రఫ్? దానికైతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఉపయోగం కూడా లేదు. ఇక్కడ సైడ్లో ఆపు. మేడంకి టీ ఇప్పించు, అలాగే బస్ స్టాండ్ వరకు వదిలిపెట్టరా. త్వరగా వచ్చేస్తాను. సంతోషకరమైన విషయం విని కళ్ళు తిరిగైతే పడిపోవు కదా. ఏమంటున్నారు? నువ్వు ఇంకా నీ స్నేహితుడు మాతో పాటు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సిద్ధం చేయండి, త్వరలోనే కలుద్దాం. ఖుదాఫీజ్. స్వర్గానికి దారి తెలుసా సోదరా? ఏంటి చూస్తున్నావు? వచ్చి త్వరగా వచ్చేయి.
ఏంటి ఇంత సామాన్లా? ఇది ఎటా కోసమా లేక యుద్ధం కోసమా? సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. త్రివేణి, సార్. టెర్రరిస్ట్ ఫోన్కి ఏదైతే నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నుంచి ఆఖరి కాల్ ఒక లోకల్ నెంబర్కి వెళ్ళింది. లొకేషన్ పంపించా నీకు, పాత బజార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరి దేవుడా, పద 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 పద. సార్ సార్ మా బాక్సులు సార్, అక్కడ మా సామాన్లు ఏమీ లేవు. నేను మా పార్సల్ చెప్పాను, కోసం వేసి టికెట్లు కూడా పంపించాలి. తీసుకున్నాం. సార్ మా సామాన్లు సార్, మా బాక్సులు ఏమీ లేవు లేవు సార్ బయట. సార్. ఏమైంది సార్? ఏమైంది ఏమైంది ఏమైంది? 1000 రూపాయల సామాన్లు, 1000 రూపాయల సామాన్లు మాయమైపోయాయి సార్. ఏం సార్, సామాను? మీరు రండి సార్. ఏమైంది? సార్, ఏమైంది? ఎవరో బాక్సులు తీసుకెళ్లిపోయారు, రండి సార్. ఏం బాక్సులు? ఇటు రండి సార్. సార్, కార్పెట్లో నిండి ఉన్న బాక్స్ సార్. మీరు చూడండి సార్. సార్, ఇక్కడే పెట్టారు సార్, లేవు. ఏం మాయం అవ్వలేదు. మీ బాబుగారు స్టేషన్ అనుకున్నారా? ఎక్కడ పెట్టారు? వెనక పెట్టించావు కదా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి. సార్, బాక్సులు చాలా బరువుగా ఉన్నాయి, మొత్తం అక్కడ నుంచి ఎలా మోసుకురాగలము? అంటే నేను తీసుకురావాలా? లేదు సార్, అతని ఉద్దేశం ఏంటంటే ఈ వెనక ఉన్న గేట్ నుంచి తీసుకొస్తే ఇద్దరమే ఉన్నాం సార్, దయ చూపించండి. సరే, వెళ్ళి తెచ్చుకోండి సార్. వెళ్ళండి వెళ్ళండి. బాక్సులు సరిగ్గా చెక్ చేశారు కదా? చెక్ చేశాను సార్. ఏ సమస్య లేదు కదా? ఎటువంటి సమస్య లేదు సార్. సరే. ఏంటిది? కార్పెట్లు సార్. మెయిన్ గేట్ నుండి తీసుకురండి. పర్మిషన్ తీసుకున్నాం సార్. ఎలాంటి పర్మిషన్? సార్, మెయిన్ గేట్ నుండి చాలా దూరం అయిపోతుంది సార్. లోపల ఉన్న సార్కి కూడా చెప్పాం మేము. ప్లీజ్ సార్. అదిగో స్టేషన్ మాస్టర్. సార్ సార్ కాస్త చెప్పండి ఈయనకి మీరు పర్మిషన్ ఇచ్చారని. రాణి లోపలికి. ఓపెన్ చేయండి. కార్పెట్ సార్ ఇవి. సార్, ఓపెన్ చేయడానికి చాలా సమయం పడుతుంది సార్. లోపల ఇంతకు ముందు చూసారు సార్. సార్, మా టికెట్ కూడా అక్కడ ఉంది సార్. మా టికెట్ కాస్త చెప్పండి మీరైనా. అరే పర్లేదు, రాణి లోపలికి. సరే సరే, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మీ వైట్ రసగుల్లా ఉంది కదా? రసగుల్లా ఎందుకు? అరే, మా ఆంటీ ఉంది కదా, తను చెప్తుంది నువ్వు ఎప్పుడు రసగుల్లా తిను, అప్పుడే బిడ్డ కూడా రసగుల్లా స్వీట్ గా పుడతాడని. అరే వా.
మీ కుటుంబం గురించి ఇంకా చెప్పు. ఇంకా మీకు ఎవరు ఉన్నారు? यात्रीगण कृपया ध्यान दीजिए, बांद्रा टर्मिनस से जम्मू तावी तक जाने वाली गाड़ी स्वराज एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. టైర్ గుర్తులు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఏదో ట్రక్ లాగా అనిపిస్తుంది. మోటార్ కూడా వేడిగా ఉంది. ఎవరో ఇప్పుడే వెళ్ళట్టున్నారు. జమ్మూ స్టేషన్ పైన అటాక్ జరగబోతోంది. ఈ సేమ్ బ్రాండ్ బాక్సులు నేను ఉదయం స్టేషన్లో కూడా చూశాను. ఆ మిలిటెంట్స్ ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారు, అది కూడా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో. రాజ్వీర్, వెంటనే స్టేషన్ మాస్టర్కి కాల్ చేసి త్వరగా అందరూ ఐడీలను చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. ఫర్దీన్, స్టార్ట్ ద కార్. హలో, గేట్ నెంబర్ 2 దగ్గర పెద్ద చెక్క పెట్టి బాక్సులు ఉన్నాయి. ఇందులో కేవలం కార్పెట్స్ ఉన్నాయి. సిటీలో అలర్ట్ ఇష్యూ అయింది కదా, ఏంటి? ఈ టైంలో ఇవి బయట పెట్టి ఏం చేస్తున్నారు? ఇప్పుడే వస్తున్నాను. కాజూర్ గారు రండి, త్వరగా రండి. రండి, నేను చెప్పాను కదా ఏమర్పాటుగా ఉండొద్దని. చెప్పు త్రివేణి. సార్, టెర్రరిస్టులు జమ్మూ స్టేషన్ పై అటాక్ చేయబోతున్నారు సార్. నేను వెంటనే టీంని పంపిస్తాను. సార్, మీరు చేరుకునే లోపు లేట్ అయిపోతుంది సార్. ఫీల్డ్లోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. అది కరెక్ట్ కాదు త్రివేణి. అక్కడ ఎంతమంది ఉన్నారని మనకు అంచనా కూడా లేదు. సార్, మీకు మాట ఇస్తున్నాను, అక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. అలో మీ టు లీడ్ ద ర్యాపిడ్ యాక్షన్ టీమ్ సార్. త్రివేణి, దట్స్ నాట్. ఓకే సార్, మీరు ఎస్ అనొద్దు, అలానే నో కూడా అనొద్దు. థ్యాంక్ యూ సార్. జై హింద్. ఇటువైపు నుంచి వెళ్ళు. వెనక్కి 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 పెంచు, స్పీడ్ పెంచు పెంచు. ట్రైన్లో చాలా దొంగతనాలు జరుగుతాయి. కట్టడానికి చైన్ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను. చాలా మంచి పని చేసావు. సరే, ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ ఉంది. ఓకే, సరే, నువ్వు అక్కడికి చేరుకోగానే ఇదిగో. మామయ్యకి ఇది నీ బ్యాగ్లో ఉంచుకో. అయ్యో నాన్న, ఇవన్నీ ట్రైన్ లో కూడా దొరుకుతాయి. మీరేం సరే ఉంచు. వినండి, కాస్త బిస్కెట్ కూడా తీసుకురండి, ఆరెంజ్ క్రీమ్ ది. ఆ, ఎవరికి ఓకే, తెలుసు ఓకే, నేను అక్కడ తీసుకొస్తాను. దొరుకుతుందో దొరకదో? నేను గ్రామానికి వెళ్ళడం లేదు కదా. ఎస్ సార్. త్రివేణి, జమ్మూ తవి స్టేషన్ పైన టెర్రరిస్ట్ అటాక్ మొదలు పెట్టారు. రోజర్ దట్ సార్. పద పద పద, స్పీడ్గా పద పద. ప్లీజ్. అష్రఫ్, అష్రఫ్,
షేర్ కవర్. రోజర్ సార్. పిన్ హిమ్ డౌన్. ఫర్దీన్ పార్సిల్ రూమ్ లోకి పంపించు అందరినీ. రోజర్ దట్ సార్. One terrorist down. ఫర్దీన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ఫైరింగ్ వస్తుంది. నేను అటువైపు వెళ్తున్నాను. ఐ నీడ్ యూ టు కవర్ మీ. రోజర్ దట్ సార్. జమ్మూ తావి రైల్వే స్టేషన్ పై తీవ్రవాదులు దాడికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఒక్క నిమిషం. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది. జమ్మూ తావి రైల్వే స్టేషన్ పై తీవ్రవాదులు దాడికి దిగారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. భారీ సంఖ్యలో తూటాల శబ్దం వినబడుతుంది. అలాగే ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఇంకా తెలియలేదు. త్రివేణికి ఒకసారి కాల్ చేయమ్మా. నేను యూనిట్కి ఫోన్ చేస్తాను. బేస్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ త్రివేణి అక్కడ లేడు కదా. నేను హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయండి. దమ్ముంటే బయటికి రా. డౌన్ డౌన్ కిందకున్నాడు. కిందకి పదండి పదండి. కిందకు పదండి. ఆగరా. మనం ఈ ట్యూబ్లెట్స్ పేల్చాల్సి ఉంటుంది ఫర్దీన్. అమ్యునిషన్ లిమిటెడ్ ఉంది సార్. ఒకవేళ వాడు చీకట్లో ఫైర్ చేస్తే మనం చూడొచ్చు. వీ నీడ్ టు బర్స్ట్ దెమ్. సార్ ఐ నీడ్ కవర్. నేను వస్తున్నాను నీ వైపు.
ఓకే ఎస్ ఐఎమ్ ఓకే. నీతి లేని కుక్కల్లారా! రండి ఇటువైపు రండి. ఓకే శంషేర్? ఎస్ సార్. ఓకే సార్. చెక్ త్రివేణి. बन सितारा अब फलक से हम नजारे देखेंगे, हम वतन में जोश से भरे खून सारे देखेंगे. మిషన్ అకంప్లిష్డ్ సార్. वर्दी ने मांगा था लहू, फर्ज हमने अदा किया, फहरा देना तिरंगा, फहरा देना तिरंगा, हम बहारे देखेंगे, बन सितारा अब फलक से. ओ वंदे मातरम. హలో, ఎక్కడున్నావు? టీవీ ఆన్ చేయి త్వరగా. ఎందుకు? ఏమైంది? ఒక్క నిమిషం చేస్తున్నాను. జమ్మూ తవి స్టేషన్లో జరిగిన అటాక్లో లెఫ్టినెంట్ త్రివేణి క్యూఆర్టీ టీం 300కు పైగా ప్రాణాలను కాపాడింది. అలాగే తీవ్రవాదులందరినీ అంతం చేశారు. అందిన సమాచారం ప్రకారం లెఫ్టినెంట్ త్రివేణికి ఎక్కువ గాయాలైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నేను తెలియజేస్తుంది, జమ్మూ తావి రైల్వే స్టేషన్లో ఫైజాక్లై లెఫ్టినెంట్ త్రివేణి సింగ్ వీరమరణం పొందారు. అతని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను ఎంతో ధైర్యంగా 4 తీవ్రవాదుల్ని ఎదుర్కొన్నారు. అలాగే వారిని ఆపడంలో విజయం సాధించారు. అతని ప్రాణత్యాగం వల్ల పార్సిల్ రూములో 300 మంది ప్రాణాలతో ఉన్నారు. భారత రాష్ట్రపతి తరపున ఈ కష్ట సమయంలో ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. दरिया बहता है आखिर अपने समंदर में, आपसे सीखा है जिंदगी गम सही हो बड़ी, इजाजत तेरी नाले में सका, सांसें मेरी अब तुझने उन फूलों के तले, माफी मुझे पुकार दे नसीब, सलामत हूँ